పుట్ట మీద పాల పీట జాజి మొగురాలి పుట్ట పోయితే తెలుగుటే జాజి మొగురాలి పుట్ట మీద పాల పీట జాజి మొగురాలి పుట్ట పోయితే తెలుగుటే జాజి మొగురాలి పుట్ట మీద పాల పీట జాజి మొగురాలి పుట్ట పోయితే తెలుగుటే జాజి మొగురాలి అరుగుల పోశెట్టి కోడలు అల్లుడైన రాఘవ రుచిత గారు ఈ యొక్క బృందానికి 100 రూపాయలు సమర్పించినారు. కావున వారి వారి కుటుంబానికి శ్రీ నల్లవజో తల్లి సరైనప్పుడు చల్లగా కాపాడుగాక. ఎర్రాం శ్రీతా సృష్టి గారు అలా తాత పేరిట 100 రూపాయలు సమర్పించినారు. కావున వారి వారి కుటుంబానికి శ్రీ నల్లవజో తల్లి సరైనప్పుడు చల్లగా కాపాడుగాక. సాయి శక్తి మాతాకి సాయి నల్లావు చెమ్మకి సాయి కృష్ణ దుర్లభారికి అక్కడి దండమమ్మ ఏమి తల్లి నేను మాత్రం గురుగొల్ల మందల పోయి మాకు లేపదాను కదా. ఓహో సేవక ఆ యొక్క కుర్మ గొల్లవాడలో నేను మాత్రం వాళ్ళ మందలు వచ్చి బంకు లేపినాడు కనుక వారు మాత్రం వాళ్ళు చూడగానే నేను వెళ్ళినాను అంటూ ఆ యొక్క ఘనమైన కావు పండుగలు చేస్తామన్నాడు కనుక ఇప్పుడు మాత్రం వాళ్ళను వేడుకుంటాను పక్కుచుంటివా? అవును సేవక. అదే విధంగా ఒళ్ళొల్ల శంకర్ గారు ఈ యొక్క నల్ల వోచమును మెచ్చుకొని 100 రూపాయలు సమర్పించినారు. కావున వారి వారి కుటుంబానికి శ్రీ నల్లవోచో తల్లి సదా ఎల్లప్పుడూ చల్లగా కాపాడుగాక.
శేషన్న గారు ఈ యొక్క బృందానికి 250 రూపాయలు సమర్పించినారు. కావున వారి కుటుంబానికి శ్రీ నల్లవోచో తల్లి సదైనప్పుడు చల్లగా కాపాడుగాక. హే మట్టివి తల్లి వచ్చాక ఈ కుటుంబంలో మందర మాత్రం వచ్చి నేను మొత్తం మంకులు వేపినాను కదా. ఓహో సేవక, నేను ఈ యొక్క మందలో వచ్చి మాత్రం మంకులు వేపినా నా యొక్క కుటుంబ వారు ఘనమైన గావ పండుగలు చేస్తానంటున్నారు కనుక నేను మాత్రం ఇప్పుడు ఆ యొక్క సరాసరి మా యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వస్తాం పలుకుతుంటివా? సరే తల్లి, ఏ తీర్న బయలుదేరుతావో బయలుదేరివి కదా. శక్తి మాతాకి ఆ తల్లి మాత్రం ఆ యొక్క కుటుంబ వారితో ఘనమైన గావ పండుగలు చేసుకొని సేవక ఇప్పుడు మాత్రం మళ్ళీ సరాసరి ఆ యొక్క ఇంటి కొండలో అడుగు పెట్టే సమయమైనది. నేను మాత్రం మళ్ళీ తిరిగి వెళ్తాను అంటూ ఆ తల్లి బయలుదేరుచుండగా అలనాడు కూడా ఆ యొక్క పార్వతీదేవి సేవక స్వామి శివశంకర, నేను గంగా స్నానానికి బయలుదేరుతున్నాను కావున నీ చేతులు మాత్రం 7 బాలలను పెడుతున్నాను అంటూ ఆ తల్లి ఆ యొక్క గంగ స్నానానికి బయలుదేరినది కనుక ఇప్పుడు మాత్రం ఆ యొక్క తల్లి అయిన బులాశంకరుడు ఓహో ఇప్పుడు మాత్రం ఆ యొక్క తల్లి పార్వతీదేవి వచ్చే సమయమైనది కనుక ఇప్పుడు ఏమి చేయాలి అంటూ ఈ యొక్క సభకు వచ్చి ఏ తీర్ణ చేస్తారో మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. జై శక్తి జగహ్ మాతాకి జై నల్లవోచమ్మకు. గంగధర లలితక్క గారు ఈ యొక్క బృందానికి 250 రూపాయలు సమర్పించినారు. కావున వారి కుటుంబానికి శ్రీ నల్లవోచో తల్లి సదా ఎల్లప్పుడూ చల్లగా కాపాడుగాక. జై శక్తి జగహ్ మాతాకి. చిరెల్లెవురా గెల్లెవురా తానా రాత నా రాత వీర మన్ను వడ పోతా నేను పోతా. చిరెల్లెవురా గెల్లెవురా తానా రాత నా రాత వీర మన్ను వడ పోతా నేను పోతా. जय शक्ति माता के काले माया जाने दो काले माया जाने దాసరి నిశేంద్ర గారు ఈ యొక్క బృందానికి 200 రూపాయలు సమర్పించినారు. కావున వారి కుటుంబానికి శ్రీ నల్లవోచో తల్లి సదా ఎల్లప్పుడూ చల్లగా కాపాడుగాక.
ఏమంటివి స్వామి? ఓ సేవక, ఆ. నాకు మాత్రమే తోచకట్లేదు కదా, ఇది మాత్రమే కాదు మాయన కానీ నాకు మాత్రం మా యొక్క పార్వతీ కళల కలిసి మాయమైపోయింది. సేవక, ఆ యొక్క నాడు నా సఖీమణి పార్వతీదేవి 7 బాలలకిచ్చి గంగ స్నానానికి బయలుదేరినది. కావున ఇప్పుడు తిరిగి వచ్చే సమయం అవుతున్నది కనుక ఆ యొక్క నల్ల ఓచమును నేను ఆ యొక్క శనికట్టకు పాత్ర పెడితే మాత్రం అచ్చడనే పోయినది. నా యొక్క సఖీమణి వచ్చి నాదా ప్రాణేశ్వర, నీకు 7 పుత్రికలను ఇచ్చినాను, ఇంకొక పుత్రిక ఎక్కడ అంటే నేను ఏమని తెలపాలను? ఓ సేవక, నా యొక్క ఛాతి మైలతో మాత్రం ఇప్పుడు ఆ యొక్క ఎర్ర ఓషాన్ని మాత్రం ఎర్రగా పుట్టిస్తాను. ఆ యొక్క బిడ్డను మాత్రం అందులో కలిపి మాత్రం 7 పిల్లలు నీవు కదా. ఓహో, ఛాతి దేయము నుండి మైలను తీసి ఆ యొక్క బొమ్మను తయారు చేసి జీవిదార పుల్లతోని జీవి పోసి ఆ ఎర్రవోచమును తయారు చేస్తాను. నా సఖీమణి పార్వతీదేవి నాదా ప్రాణేశ్వర, నా యొక్క బిడ్డ ఇందులో ఆ 7 గంటలో ఒక పుత్రిక నలుపుగా ఉండే ఎక్కడ పోయినాదంటే సఖీమణి నీవు వెళ్ళిన తర్వాత నేను మాత్రం స్నానం పోసి ఎరుపుగా చేసినానంటూ చెబుతాను. కావున ఇప్పుడు మాత్రం మా యొక్క సత్యలోకం నుండే ఉండే మా యొక్క అధిన గారు సరస్వతీదేవి, మా లక్ష్మి గారు వాళ్ళని మాత్రం కవర్ పెట్టినట్టు అయితే మా బాలలకు జోల పాటలు గావించుకుంటామని పలుకుతున్నావా? ఆ బిడ్డకు ఎర్రవోషంతో మాత్రం వేయాలి కదా. అన్నదమ్ములైన బ్రహ్మవిష్ణులకు మాత్రం పిలిచి సరే మాత్రం చేయిద్దాం కదా. సరే స్వామి, నువ్వు అన్న విధంగా తప్పకుండా నేను కవర్ పెట్టినాను. కావున నువ్వు మాత్రం ఇప్పుడు వెళ్ళి వస్తావని పలుకుతుంటివా? సరే స్వామి, ఏ తీరున బయలుదేరుతావు? బయలుదేరివి కదా. శక్తి మాతాకి అరుడను వినరా గంగధరుడను వినరా. ఈ విధంగా ఆ యొక్క పులాశంకరుడు సేవక మా యొక్క చిన్ని బాలైన ఎర్రవోచవ తల్లికి జోల పాటలు గావించాలను. కావున మా యొక్క అన్నదమ్ములను కవరు పెట్టినట్టు అయితే చాలా ముచ్చటగా ఉంటుంది అంటూ బయలుదేరుతుండగా ఇప్పుడు మాత్రం వారు ఈ యొక్క సభకు ఏ విధంగా వస్తారో జోల పాటలు గావించడానికి మనం మాత్రం చూద్దాం కదా. జాహి శక్తి జగహ మాతాకి జాహి నల్లా ఓచమ్మకు పుట్టంగా నలగూరం పెరగంగా నలగూరం పేరు కైత్రమురా తమ్ముడ లక్ష్మణ పేరు కైత్రమురా. మన తల్లి కౌసల్య పుట్టినప్పుడు మనకు పెట్టి సంపదపాయరా తమ్ముడ లక్ష్మణ పోసి సంపదపాయరా. శక్తి మాతాకి నల్ల నయ్య శ్రీరేణు
బ్రహ్మము లోపల హాజు తెచ్చితే బ్రహ్మము లోపల హాజు తెచ్చితే హాజు తెచ్చితే చక్కని పుట్టు దేవుడా స్వామి మీ యొక్క కైలాసపురి పట్టణంలో మాత్రము మీ తమ్ముడైన శివశంకరుడు మా అన్నను మాత్రం కౌరబెట్టమంటూ మీ వద్దకు పంపినాడు కనుక మీరు ఇరువురు ఏ తీరున విచారించుకుంటారో విచారించండి కదా. వందనములు మీకు ప్రాణేశ్వర నీ పాలనకు ఇదే 10,000 వందనములు కదా. ఎందుకొరకు మారుతాం ఇచ్చినావు నాకు తెలుపు కదా. శక్తి మాతాకి మీ యొక్క శుభవార్త సరస్వతి మనం మాత్రం సకాలం కైలాసం పోదాము కదా. అలాగంటున్నావా శక్తి మాత పరిమాణములు లేక అన్నం లేక నాకు ఎసుంటి వాడుతున్నా కదా తెలుపు కదా. మని ఎట్లంటున్నావా? అవునుగా శక్తి మాతాకి సంతోషమాయ నమ్ము కళ్యాణి పలుకుల వినగా సంతోషమాయ నమ్మ కళ్యాణి పలుకుల వినగా సంతోషమాయ నమ్మ పలుకుల వినగా సంతోషమాయ నమ్మ కళ్యాణి పలుకుల వినగా సంతోషమాయ మణి సరస్వతి దేవి నీ యొక్క పలుకులు వినగా మాత్రం నాకు చాలా సంతోషమైనది కదా. హై శక్తి మాత హాకే అయ్యయ్యో ప్రాణనాథ సరగుణ అయ్యయ్యో ప్రాణనాథ అయ్యయ్యో ప్రాణనాథ సరగుణ వెల్లురమ అయ్యయ్యో ప్రాణనాథ సరగుణ వెల్లురమ అయ్యయ్యో ప్రాణనాథ కైలాసం చేరగోరం వంటి చేరగమనము పోవాలే కైలాసం క్రాంతి రగమనము శక్తి మాతాకి ప్రాణేశ్వర నువ్వు చెప్పిన విధంగానే అలాగనే వెళ్దాం కదా.
సఖీమణి నీ పలుకులు వినగా చాలా సంతోషమైనది. మనం మాత్రం ఇప్పుడు సరాసరి ఆ యొక్క కైలాసపురి పట్టణానికి బయలుదేరుదామని పంపుతుంటున్నా. సరే స్వామి బ్రహ్మదేవ, ఏ తీరున బయలుదేరుతారో బయలుదేరండి కదా. దేవుడు జాయనల్లా ఓ జమ్మకు అటలాడవో రామచోని ఈ విధంగా ఆ యొక్క బ్రహ్మదేవుడు సరస్వతి దేవి మాత్రము ఆ యొక్క కైలాసపురి పట్టణంలో మాత్రం ఏదో ఓజో తల్లి కలిగినది. ఆ యొక్క జోల పాటలు గావించాలంటూ బయలుదేరుచుండగా ఆ యొక్క కైలాసపురి పట్టణం పరిపాలించే పులాశంకరుడు సేవక మా యొక్క కైలాసపురి పట్టణంలో తొట్ల పాటలు గావించాలంటే ఇరుగురు దాసురాళ్ళు కావాలను కనుక ఈ పృథ్వీ లోపల ఎచ్చడైన దాసురాళ్ళు ఉన్నట్టు అయితే వాళ్ళను మాత్రము తీసుకొని రమ్ము అంటూ పలుకుచుండగా వారు వెళ్ళుచుండగా మాత్రం ఇప్పుడు ఈ యొక్క దాసురాలు ఈ సభకు ఏ విధంగా వస్తారు మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. జాహ శక్తి జగహ మాతాకి జాహ నల్లా ఓ చమ్మకు ఓలమ్మ తమ్మ నాకి సంసారం ఓలమ్మ తమ్మ నాకి సంసారం అంటేనేమో శాతగాదంటాడు ఓలమ్మ అరే అరే ఓలమ్మ అత్తమ్మ నాకి సంసారం ఓలమ్మ శక్తి జగన్మాతాకి మాతా ముసలోడు నంగకిట్లుంటున్నా 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 ముక్కు కొనుక్కోర లేకున్నగా 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 ముసలోడు నంగకిట్లుంటున్నా ముసలోడు నంగకిట్లుంటున్నా బుజ్జి ఇది ఎట్టంత చిప్పిరి చిప్పిరి అయిందేమే యామయ్యగా పెద్ద మనుషులకి తెలుసు లోపల పోయి ఏం చేసినావు పండుకున్నా ఏ పండలే అస్సలు నేను గంట ఒకేలా గంట నువ్వు అన్నది తెలాంటిది తెలుపున్నది తెలాంటిది మరి ఇప్పుడు ఎటు పోతున్నావు పోలు నువ్వు నేనేటి పోతలే ఆ, ఎలా ఆడుకుందామని బయట బయట ఓ తాతయ్య ఇప్పుడు ఈ లోపల మేము దాసురాళ్ళము కావున ఇరుగు పొరుగు వారి మేము పని చేస్తాము కనుక ఇప్పుడు ఈ లోపల ఎక్కడైనా పని ఉంటే కావాలను అంతకు ముందు మాత్రము ఆయన లగ్గం పోలవి
అది నువ్వే చేసుకున్నా కాదు ఆ, అన్ని బస్సు పోతాం రేపు ఆహా. అట్లా పనులు ఎన్నో ఉంటాయి. ఓ, ఇప్పుడు మా చెల్లి అన్నం చూస్తే నువ్వు అసలు మీ చెల్లి ఉన్నది ఇంకా అబ్బో ఆ? మా చెల్లి అన్నం చూస్తే నువ్వు చచ్చిపోతావు ఇట్లా పడి. ఓ మీ చెల్లి ఆ, పెంచుకుంటాయా మంచిగా ఆ. దాని అన్నకే ఫ్లాట్ ఇప్పుడు ఉన్నది మరి వస్తాయా వస్తే నువ్వు చూడు. తోకదేనా ఆ, యా, ఆ. దానికి ఏమనకు మళ్ళీ అది ముందే మంచిది కాదు. సరే సరే నీకేనా మా అందం ఉంటుందా? జయ శక్తి జగహే మాతాకి ఓషమ్మకు ఉన్నది రా చిన్నదున్నది రా చిక్కుడు జనికిన్నది రా ఉన్నది రా చిన్నదున్నది రా చిక్కుడు జనికిన్నది రా చిక్కుడు జనికిన్నది రా సిద్ధమంతదాని నేనున్నది రా చిక్కుడు జనికిన్నది రా సిద్ధమంతదాని నేనున్నది రా జయ శక్తి జగహే మాతాకి ఓయమ్మో రాగండి ఏం చేస్తున్నావే ఈరోజు రాగుని ఆడికి వచ్చినాక పోట్లు తీస్తారు కదా, పోట్లు తీస్తారా పోట్లలో అందంగా రాలని సెంటు కొట్టుకుంటున్నా. చెట్టు కొట్టుకోండి నీమో అని దాని అందం చూడు. నువ్వు దాని అందం చూడు. నువ్వు దాని అందం చూడకే నువ్వు చచ్చిపోతావు. నాయ్యా. మొగడంటే బాయ్ దూరం ఉండి మాట్లాడు, దగ్గరికి రాకుండా మొగలంటే పడదు. పడగా దూరం ఉండి మాట్లాడు, దగ్గరికి రానే రాదు. దగ్గరికి రాతా ఆవు. దగ్గరికి రాని బొట్టెంత అయితే అది పెద్ద స్టోరీ వాడు. అవన్నీ ఏమైంది నీ పేరేమో నా పేరా నేను కచ్చి పుట్ట వెనుక ఇల్లు కొత్త చిన్న మల్లని ఓళ్ళ కడిగినా చెప్తాను. కొట్ట వెనుక ఇల్లు కొత్త చిన్న మల్ల లవ్పూడేమి నీ పేరు అట్లా ఇల్లు కొత్త పెద్ద మళ్ళీ నీ పేరు లవ్పూడది అట్లనే ఈ ఊరోళ్ళు అందరూ నాకు ఇంకొక పేరు పెట్టుకున్నారు ముందుగా. ఏమని బుజ్జి. బుజ్జి నీకు నచ్చకుంటే గజ్జి అని ఓ అంటారు. నచ్చకుంటే గజ్జి అంటే అంట అవు కానీ నీ పేరు గజ్జి ఎట్లా పెట్టిండే అది అంతే, అదొక స్టోరీ కాదు, పెద్ద స్టోరీ. ఏమిటి టైం పడుతుంది గజ్జి కానీ. అద్దంట మరి నీకేమైంది ఏమి చేద్దు ఎందుకు పోతుందో కూడా సస్తావంట సంసారం అన్నప్పుడు 1,16,116 బాధలు ఉంటాయి. అన్ని చెప్పుకుంటా మా నా మీద భక్తి మీద ఇంట్రెస్ట్ లేదు. సత్తానికి ఫిక్స్ అయినా సత్తా. సస్తాని ఫిక్స్ అయినావు సత్తా సచ్చుడేనా అస్తలే బతుక సావు నాయనం పోటింది పోతా కోమటోళ్ళు పోయి 2 కిలోల పుడకలు 2 కిలోల బెల్లం తెచ్చుకొని రోడ్లేసి మెత్తగా దంచి అదంతా తినేసి ఇంట్లో పోయి ఫ్రిడ్జ్లో తీసుకొని తాగేసి మెత్తని మంచం మీద వండుకొని వేసి ఫుల్ పెట్టుకొని దుబాయ్ 30 కిలో దొరుకుతుంది. అది నిండా కప్పుకొని ఇట్లా
బయట తీసి ఏమే పానం అవునే లమ్మడి 2 కిలోల కుడుకలు 2 కిలోల బెల్లం దంచుకొని తింటే చల్లటి నీళ్ళు అయినాక పందికి భరుస్తామని చస్తావు నీ కుడుకలు వెళ్ళ నిజం కాదా ఓడని చెప్పిన బాగాడు అవును ఏది సావాలంటే ఏదో గులకల మందో పురుగుల మందో తిరుగు చస్తావు పురుగుల మందు వేస్తే ఒప్పుకుంటాం ఇంకెట్లా చేస్తావు జయ శక్తి మాతాకి జయ కుమ్మరింటికి నేను వదునా ఓరే చూడ సక్కని కొంచెం అన్నం అన్నది దానికి వాడుకోవాలి చూడ సక్కని రూపం ఇది ఇట్లా అది ఓయ్ భార్య నీ సిగ్గులేదు నీ మొదలు లేదా నీకు కర్రెపోకపోవడం నేను ఇట్లా నీటి ఇట్లా ఏమంటే మైక్ బంద్ అక్క ఏమంటే కుంభరాజుకి పోయి కొత్త సిప్ప తెచ్చుకొని పెడతా ఈడ దాని నిండా నీళ్ళు పోసి టేబుల్ మీద ఇట్లా అన్ని చూస్తా 30 ఫీట్ల లోతులు అనిపిస్తుంది ఉప్పు పట్టుకొని అలా దుంకిడిస్తానే ఏమో లమ్ముడి చిప్పలా పడతాయే గిలాసి నీళ్ళు అంత మీదకి పెడితే 30 ఫీట్ల లోతుగానే వస్తుంది అవి దుంకిన బలవరే చిప్ప 16 పచ్చలు అవుతుంది గోడ ఎంత తాగమన్నాడు అరే నీళ్ళల్లో దుంకేదుంటే ఒక నూతిలో బాయిల్లో చంద్రుడు మధ్య సాగు చంద్రబట్టి చేపలు ఉంటాయి పిక్క తినే బుజ్జ ప్రశ్న ఎదురు చూసుకుంటున్నాయి ఎట్లా పోయితే ఏం కాటింది పానం సచ్చేది కష్టం ఇష్టం సచ్చరి పానం ఇంకా ఇష్టం కదా అన్న ఏం చేసినా ఇష్టం మరి సాగు అట్లది సావా చెప్పినోడు ఓడవరు నీకు అట్లా రాకుంటే ఇంకొక స్టైల్ వస్తాను మస్తు ప్లాన్లు ఉన్నాయి నా దగ్గర సాగు మరి ఉల్లితోటకు నేను వాదుకుంటా ఎట్లా ఉల్లితోట పోయి పెద్ద ఉల్లాకు తెచ్చుకొని మూలంకు 3-4 సుట్లు దింపి మెడలేసుకొని నేలకాయ ఇంత ఇట్లా తీసిస్తా పానం ఏమో పానం అవునే బొడ్డి మంచిగా మందు పోసి పెంచిళ్ళు అంటే 3 లెమన్లు 2 3 పెరుగుతాయి ఉల్లాకు దానికి 3-4 చుట్లు తిప్పి నీ బొల్లికాయ 5 చుట్లు చుట్టుకొని ఎక్కిస్తావు అవునే అరే ఆగేలండి అవునే నీకు సచ్చేది ఉంటే నిర్మల అంగడి పోయి ఒక క్లచ్ వైర్ అన్నా లేకుంటే ఈ దాంగులు ఉంటుంది ప్లాస్టిక్ అవి వచ్చాక ఏదైనా చెట్టు కన్నా పెట్టుకొని సస్తే వస్తావు అంటే నాకు ఎగరం లేదనుకున్నావా అవి పెట్టుకుంటే బండి లోపల పోయి తగ్గి మనసు మార్చుకుంటే సావా ఏదో ఇట్లా బాగా సస్తా అనుకున్నా సావనే అవునండి మరి సావ అయితే నాకు చెప్పు అని ఎట్లా బావ అయితే లైన్ కొట్టాడు సావు అని ఫిక్స్ అయినా ఇక వాళ్ళు కన్నెలో పోయినట్టు ఎప్పుడు సంది లైన్ కలిసారు అయితే నీకు సచ్చడంత ఆపద ఓడుతూ నచ్చింది మరి నీకు సచ్చడంత ఆపద ఓడుతూ అత్తమావతో నచ్చింది నాకున్నారు తెల్లారు లేచాల కాలుగాడికి నీళ్ళు తీసిన తినగలుగుకున్నా పాపం లేదు మరి వాళ్ళతో అయితే రాకపోయా మరి అత్తమామతో రానపోయి మరి మీ యారలతో నచ్చింది నలుగురికి నలుగురు ఒకటే తల్లి కట్టులో ఉంటాము నలుగురికి నలుగురు ఒకటే తల్లి నలుగురికి నలుగురు ఒకటే తల్లి
తండ్రులే వేరు ఒక తల్లి కడుపులో అరే అది ఎట్లా నమ్ముడి ఏంటిది తల్లి ఒకరు తండ్రులు వేరంటావు అగో అట్లుండదు అట్లా మా పెద్దక్క ఉట్టుకుంటే పెద్దయ్యకు బాధిత రోగం వచ్చి చనిపోయింది పెద్దక్క కూడా మీ అయ్యకు బాగుతున్నావు మా పెద్దయ్యకు బాధిత రోగం వచ్చింది అట్లనే ఒక్కళ్ళు అందరూ పోయింది ఇప్పుడు మా అమ్మ కావాలంటే నువ్వు చేసుకో ఏ కష్టం అవసరం లేదు మాకు. అయితే నల్లమోచో మండలిలో సానూరు శంకరుడు పాత్రదారుడైన ఈ యొక్క శంకర్ నిర్మించుకొని 50 రూపాయలు సమర్పించినారు కావున వారి కుటుంబం 50 రూపాయలు సమర్పించినారు కావున వారి కుటుంబానికి శ్రీ నల్లమోచో తల్లి సరైనప్పుడు చల్లగా కాపాడుగాక బుజ్జి ఏమైంది ఇట్లా బుజ్జి నీ కాయ పోటీ ఇక్కడ అయితే మీ నాగం లక్ష్మణ్ మైకులు గుడి అనుకునే కానీ బంద్ చేయాలి. అయితే తల్లి ఒక్కతే తన్నులే వేరా మరి ఆళ్ళతో రాకపోయా మరి ఆళ్ళతో రానప్పటికీ మరి బాబా అడుగుతున్నా వచ్చిందా బాబా మరుదులతో ఎట్లా వస్తుంది మా బావలు మరుదులు అందరూ నేను ఉపాధి హామీ పనికి 100 రోజుల పనికి పోయి వచ్చిందాకంటే రెడీలో ఉంటుంది ఇట్లా ఏమిడికి రాగానే పేద తీసుకుంటుంది అదినే పెయిన్ వస్తుందండి బతుక పనికి పోయింది తీసుకుంటుండేనా ఒత్తుతుండేనా దాన్ని ఏమంటారు ఇట్లా ఒత్తుడు అప్పిస్తుడా ఏ రోజు అదే అంత మంది ఆకదాన్ని ఒత్తుతుండాను నాకు చదువుకుంటే 4 మరి బావ మరదలతోని లేదు అత్త మామతోని లేదు యారలతోని లేదు మరి నీ మొగలతోని అది జోరు బియ్యం చేయకూడదు అదేనా అది పేరు వస్తలేదు వాడుకో గీడికి వచ్చి టెంపరేట్కి వచ్చి గాడి పేరు తీస్తారు అదే భార్య వాళ్ళు లగ్గమైనాక 3 నెలలకు దెంకపోయిండు 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి పట్టలేదు లగ్గమైన 3 నెలలకు దెంకపోయిండు నా దగ్గరికి 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి పట్టలేదు లగ్గమైన 3 నెలలకు దెంగపిత్యా 3 ఏళ్ళాయా మనకి బొత్తి కింద వచ్చనే మన ప్రసాద్ గౌడ్ ఉన్నాడు కదా పోరి రాయెత్తి కళ్ళు పోస్తా అన్నాడు పోయిందకంటే పుల్లటి కళ్ళు పోసిండు పులుపు తినట్టు చేసిండుకున్నా చేసిండు కూర్చున్నాడు వాళ్ళకి చెప్పుకుంటాడు కదా బా అయితే ప్రసాద్ కూడా అట్లా చేసిండు అయితే మరి ఇది మరీ ఘోరంగా ఉంటాడు ఏమే పెద్ద ఉన్నది ఎంత ఉన్నారు అంటున్నావా పెద్ద ఉన్నది ఎన్ని నెలలు ఇది ఎన్ని నెలలు అంటున్నావా మొన్న పోయింది అమాసం పున్నమా మొన్న పోయింది అమాసనే ఇప్పుడు వచ్చే పున్నముకు 14 వెళ్ళి 15 పడతాం నీ కాసులమ్మా నువ్వాలా గట్టెత్తనే మోసిళ్ళు నిండా అంటే 9 7 నెలలు ఇది 13 పట్లాలు ఏమిటి నేను కూడా అందరైనట్టే 9 నెలలు అయితే అనుకున్నా ఇదేంది సాయి మా ఏడాలైంది 3 నెలలు ఆపుకున్నా 3 నెలలు ఆపుకున్నావా 12వ నెల పక్క అవుతాను ఫిక్స్ అయినా కుసుక్కున్న మాపుతాయి 9కి అయితే అంటే మీ ఏడాలైంది 12లో అయితే అక్కడ పుష్కరం చేస్తాయి మరి ఎట్లా ఇక ఆపుకున్నా ఇంకొక అందరికందరూ ఒక్కసారి అయితే ఇంట్లో ఓన్ చేసేటోళ్ళు ఉంటారు ఇక వాళ్ళిద్దరికి 3 నెలలు అయితే మళ్ళీ హుషారు అవుతారు నేను అవుతా అని చెప్పి ఇప్పుడు 15 నెలలు పడ్డాయి అవుతాయి పక్క కానీ ఇది లవ్ పెద్ద కొట్టాడిందేమే ఇలా ఒక్కరిద్దరు ఉంటేనేమో చిన్న ఉంటుండే 8 మంది పోరగాళ్ళు ఉన్నారు ఎన్నో ఆపుకున్నాడు అట్లనే కదా అయితే 7 పోరగాళ్ళు అంట 7 మంది పోరగాళ్ళు ఉన్నారే అట్లా మరి నువ్వు ఒక్కసారి ఒక్కలని కన్నా గదే ఆపరేషన్ గదే శీరుడు గదే పండ పెట్టు 10 మంది పోరగాళ్ళని ఒక్కసారి కన్నా గదే శీరుడు గదే పండ పెట్టు ఒక్కసారి ఒక 7-8 మంది పోరగాళ్ళని కానీ పక్కకు పడేసి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నాం అనుకో లైఫ్ అయితే ఈ పిండాలు ముదిరిపోయి నీకు పరిశాన్ కాదే అంటే 14-15 నెలలు అంటే పోరాటం తుంటెలు అవుతారు కష్టమైతే ఎట్లా
ఎట్లా వచ్చే కూడా శాతం దులుపుకున్నారు అట్టెట్టనే ఈడ వలన ఎట్ల బండి సేపు అడుక్కొని ఆ, కొత్తగా బండి తెరిపిన కంతాన్ని ఆ బండి గట్టి ఆ, ఆ బండి మీద వండుకొని దీనికి 4 కోట్లు దీనికి 4 కోట్లు కొడిచి ఆ, పొలాల దగ్గర ఇప్పించిన మనకు దాన్ని చెప్పేసిన కొద్ది పొలాలు పుష్కు పుష్కు పడిపోతాయి లాస్ట్ చదివిపోయినా లాస్ట్ పోరాడు ఇటు నేను మంచి వాళ్ళ పోరాడు అంతా వేసుకున్నా కడత అయితే పోనాటు రాంగయ్య ఏరుకుంటే వస్తావు ఇక అయితే ఇయ్యాల రేపు 1, 2 అయితేనే పాదాలకు పరిశాలను డబ్బా పాలు పడుతుంది డబ్బా పాలు పట్టాడు మరి 7, 8 పోగళ్ళకి ఎట్లా కావాలా అంటే పాదాలయాన్ని బాగా పడుతున్నావా నా 7, 8 మంది పోరాడాను ఏకంగా మా తల్లికి 17 మందికి మంచి కాంప్లీట్ రాడికే పెట్టి పోయాను 9 లీటర్లు తోడు పెట్టి పెరుగమ్మంగా గడ్డలు నా పెరుగు రానే రాదు కావడం తోడదు 9 లీటర్లు తోడు పెట్టి పెరుగమ్మంగా మన ఛాయం వస్తుంది ఇప్పుడు ఆ ఛాయ్ నీదేనా సాయంత్రం హోటల్లో 5 లీటర్లు రాడికే పెట్టి పోయాక నిర్మల్ కేంద్రానికి ఇంకా 8 లీటర్ల పర్వాలేదు అట్టెట్టనేది భారీగా ఏమనుకున్నారు పాడుకో గంటన పర్యాలు అనుకుంటేనా పుట్టినాక దాని దగ్గర అవసరం లేకుంటే ఒక్కోటి చూసుకొని బతుకుతారా ఏమో సొంగ నువ్వేమనుకున్నావు ఏది ఒక్కోటి వేసుకొని బతుకుతారు సొంగనా ఎక్కడన్నా ఒక తిరిగి బతుకుతారు నీకేం చేసేది కాదు అట్లా మరి ఇప్పుడు ఎటు పోతున్నావు ఇంట్లో ఇంకా ఏమైనా పని ఉంటే చేద్దామని పోతున్నా అంతే పనికి పోతున్నా పని చేసుకున్నాక అడుగుతుంటాను ఇది మీకు అక్క నచ్చేనా అది మా అక్కను నచ్చేంత పేరు కూడా కాటింది మరి కైలాసపురి పట్నంలో ఆ యొక్క పొలాశంకరునికి మాత్రము ఆ ఎర్రవోసో తల్లికి తొట్ల పనులు గావించాలంటూ దాసరాళ్ళు కావాలన్నాడు కనుక మీరు వస్తారా మరి నేను ఏ పనైనా చేస్తాను తొట్లేదు కాదు ఏ పనైనా సరే ఏ పనైనా చేస్తాను ఇంకా రోజు చేసేటి పని ఇంకా వేరే ఇంకా అయినా వస్తారేమో సోపది రోజు చేసేటి పని ఇంకా వేరే ఉన్నది ఇంకేదే బీడీ చేస్తాను నేను బీడీలా ఏడా బజార్లో కూర్చుంటే అసలు బీడీ చేస్తాను నేను బజార్లో కూర్చోండి అసలు బీడీ చేస్తాను పెంచుకున్నది ఇది మరి వస్తా తొలగతే నాకు జయ శక్తి జగ మాత కుశలి ఎల్లమ్మ మండలిలో ఎల్లమ్మ పాత్రదారుడు ఈ యొక్క చిరకత్తెను మెచ్చుకొని 50 రూపాయలు సమర్పించినారు కావున వారి కుటుంబానికి శ్రీ నెలవచో తల్లి సదా ఎల్లప్పుడు చల్లగా కాపాడుగాక ఆవుగండి నువ్వు కట్టకోకట్టి ఊకే బాగా నెలలు 15 నెలలు కదా పోరాలో గోల్డ్ ఇచ్చి తప్పుడే నేను లోపల కులకులే ఓపిక పట్టు సరే తల్లి ఆయన యొక్క జోల పాటలు గావించడానికి ఆ శివ పార్వతులను కూడా నేను తీసుకొని వస్తాను మనం మాత్రం ఆ తొట్టెలు గావిద్దాం కదా నిలబడరా జయ శక్తి జగ మాతాకి జయ నల్లమ్మకు పార్వతీ పరమేశ్వరులు పైముఖాలంగా కమ్మలతో వాళ్ళు చెప్పించిందే లక్ష్మణ్ బావరా ఎక్కడి చెవులంతా మొండి కనిపిస్తున్నాయి రాయ పోరన తాను లక్ష్మణ్ రాయ కమ్మ చేపిస్తా అన్నాడు నిర్మల్ బస్ స్టాండ్ పోయాడు బండి ఎక్కించుకపోయాడు అలా కమ్మ చేసి ఇట్లా పెట్టేసింది అయిపోయి కదా 3 రోజులు బస్ స్టాండ్ అన్న 3 దాసం వస్తలేదు జయ నల్లమ్మకి జయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారికి జయ శక్తి మాతాకి
నన్ను మరిచి వెళ్ళిపోతివా నాకు కంటి సుఖం పెట్టిపోతివా నన్ను వదిలి వెళ్ళిపోతివా నన్ను కంటి సుఖం పెట్టిపోతివా నన్ను వీడి వెళ్ళిపోతివా నాకు కంటి సుఖం పెట్టిపోతివా నన్ను వీడి వెళ్ళిపోతివా నాకు కంటి సుఖం పెట్టిపోతివా నువ్వు గన్న నీ బిడ్డలే కళ్ళు ఎక్కి ఎక్కి ఎడవబట్టులే నువ్వు గన్న నీ బిడ్డలే ఏ అక్క చెల్లె తొట్లే తీసుకో తొట్లే తొట్లే ఏమనుకుంటాం కబడ్డీ అయ్యాలి పొద్దు స్కూల్ పక్క గ్రౌండ్ ఉన్నది అలా పిల్లలందరూ కబడ్డీ ఆడుతుంది కబడ్డీ ఆడినా కాలు కింద కట్టి ఆడినా जय शक्ति माता की जय नल्ला भूषमती जय ब्रह्म विष्णु महेश्वर वारी की जो अच्युतानंद जो जो मुकुंदा जो अच्युतानंद जो जो मुकुंदा लाले परमानंद राम गोविंदा जो लाले अच्युतानंद जो जो मुकुंदा जो अच्युतानंद जो जो मुकुंदा लाले परमानंद राम गोविंदा जो लाले अच्युतानंद जो जो मुकुंदा जो अच्युतानंद जो जो मुकुंदा लाले परमानंद राम गोविंदा जो लाले अच्युतानंद जो जो मुकुंदा जो अच्युतानंद जो जो मुकुंदा బొగడమీది పెద్ద సాయన్న మన్మడు రియాన్స్ గారు బొగడమీది బొగడమీది సాయన్న మన్మడు రియాన్స్ గారు ఈ తొట్లకు 500 రూపాయలు సమర్పించినారు. కావున వారి వారి కుటుంబానికి శ్రీ నలవచో తల్లి సదా ఎల్లప్పుడూ చల్లగా కాపాడుగాక. जय शक्ति माता की जो जो ये रावो सो जो ये रावो सो जो जो ये रावो सो जो जो मुद्रा ब्रह्म जो राधे ब्रह्मा जो राधे जो जो ये रावो सो जो ये रावो सो जो जो मुद्रा ब्रह्म जो राधे ब्रह्मा जो जो ये रावो सो जो ये रावो सो जो ये रावो सो
की लाले नागिर कलवंते लालम्मा लाले लाले नागिर कलवंते लालम्मा लाले लाले नागिर कलवंते लालम्मा लाले बेबी लाल सुरमोले लालम्मा लाले గొల్లరాజు కొడుకు ఈ 20వ చతుర్థ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ అమ్మా సదా ఇలా కాలం చల్లగా కాపాడిని కాక. మీరు వాడుకున్నట్లు కైకిలో వాడిపిద్దామా తల్లి? పాడిపోయి అవ్వను ఒకడు వాడు నాకు సక్కా సక్కా అని పాటలు వస్తాయి. గిట్ల వాడని ఏ పాటలు నీకేమన్నా నచ్చింది పాట? నాకైతే నచ్చలే. వాళ్ళకన్నా ఉపయోగపడతాయి. నువ్వు సుఖం పెంచి వాడు పాట వాడితే నలుగురు మెచ్చుకున్నారా, నలుగురికి ఉపయోగపడాలి. అది ఎత్తులో పాడదండి. సమర్పణం పాడతాను. నేనే పట్టుకున్నా. చిన్నగా పట్టుకో. జై శక్తి మాతాకి జై. అట్టట్ల పోయేటి ఓ మంగళైనా, అట్టట్ల పోయేటి ఓ మంగళైనా, ఆటిట్ల పోసున్న అత్తాయి కొడుకుతో, అట్టట్ల పోయేటి ఓ మంగళైనా, అట్టట్ల పోయేటి ఓ మంగళైనా, ఆటిట్ల పోతున్న అత్తాయి కొడుకు కొడుకు పెట్టావు మరి వాడితే ఇంత అన్నమైన నీకు దొరుకుతున్నాయినా మళ్ళా పట్టుడు ఇది
నా అన్నం గురించి పొద్దున ఓటర్ కాడ లైన్ కట్టి నేను చేసుకుంటా బుజ్జిని ఇంత పెద్ద గొప్ప నీకు వారిని పెళ్ళైందా అన్నారు కాలేదని చెప్పి నలుగురు రెడీ ఉన్నారు ఇప్పుడు ఊరు నేను భారీగా పాట తప్పున్నా మంచి వాడమన్నాం కొడుకు ఏమేమి ఇప్పుడు మా అత్త దేవుడికి మొక్కింది ఎంటికలన్నీ జరుగు కట్టినాయి పోలై మీ అత్తాయి మా అత్తయ్య మాది నా 4 దర్వాజా ఇల్లు మీది మాది 4 దర్వాజాలో మేమే ఉంటుంది యారాళ్ళమే మా అత్త మా అమ్మకు పక్కకు 2 రేకులు వేసి ఇచ్చిన ఇప్పుడు అందరు అతనే వేసిస్తారు అతనే బతుకుతున్నారు పక్కకు 2 రేకులు వేసి ఇచ్చిన మళ్ళీ ఒకటే మంచం పడుతుంది మంచం ఇక మా అత్తకేమో మీద వండుడు అలవాటు మా మామకేమో కింద వండుడు అలవాటు మీ అత్త మీద వంటది మంచం మీద మా అత్త వంటది మంచం కింద మా మామ వంటది ఇద్దరు వండుకున్నందుకు జాగలేదు అందులో అయితే ఒకటి దుప్పటి ఇచ్చినాము మా అత్త మంచం మీద వండుకున్నా ఆడొక అన్ని ఇట్లా జడలు కట్టినాయి శంకరుడు కట్టినాడు శంకరుడికి కట్టినట్లు అన్ని జడలు కట్టినాయి అయితే మా అత్త ఆడొక పోస ఇట్లా బయటకు వెళ్ళినాయి ఆ నుల్క మంచంలోకి వెళ్ళి కిందికి మా మామస్తులకు కరెక్ట్ పడుతున్నాయి ఎంటికేలు ಈಗ సోన్ బ్రిడ్జి మీద బస్సులు లారీలు నడిచినట్లే మా అత్త నెత్తులకి మామ నెత్తులకి అత్త నెత్తులకి పేర్లు నడిచేటి నడుస్తున్నాయి వాళ్ళు ఎప్పుడు చేతులు ఇట్టనే ఉంటున్నాయి తినేటప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ చేతులు ఇన్నే ఉంటున్నాయి అత్తయ్య మామయ్య అలా బాగా చూడలేక మా అత్త రాజులో కూర్చుని మంగళైనట్లు పోతుండే పిలిచి మా అత్తయ్య గుండుగులు వేయమని చెప్పిన తప్ప ఇది అత్తయ్య ఒరిగేసినాక వాళ్ళ మామ కలకల అనుకోడా ఆడోళ్ళు ఒక్కటి కాబట్టి వాళ్ళ అత్తయ్య ఒరిగిపించింది నాకు ఒరిగిపోయలేదు మా మామ బాధపడా అందుకే వాళ్ళ మంచ కడున్నాడు మొగళ్ళకు మొగలు ఒరగాలని చెప్పి ఆ మంచ కడున్న మంగళైన ఇచ్చిన మా మామ మంచిది కాదన్నమాట ఓలకన్నా పేర్లు ఉంటే గుండె ఉరుకోరు మీరు చూసుకోకూడదు అన్ని పేర్లు రక్తం దాడి పాడు చేస్తారు ఇటు మొదలారు సరే మంచిది సరే తల్లులారా పట్టిండు బాగా కుటుంబమైన సరే శివపార్వతులారా ఇప్పుడు మాత్రము ఆ యొక్క మీ యొక్క బాధలకు తొట్టాలు గావించినాము కావున ఇప్పుడు ఆ యొక్క నామకర్మం చేద్దామని పలుకుతుంటా. అవును తాతయ్య. సరే ఏ తీరున తల్లులారా పెట్టు పక్కకు పోకుండా పోతా ఏను పేరు పెట్టిపో గబ్బగమ్మ గుర్తు వెళ్ళిపోతాయి నేను పోతా పన్ను లోపల పేరు పెట్టిపో పాపన్నకు ఎదవశమకు ఇంతకంటే మంచిగా అంటే నువ్వు ఆడిగా తాను కిలక్షణ బుద్ధ ఆడుతావు పాపన్నకు ఎదవశము పాపన్నకు ఎర్రవసకు పాపకు వేరే పెడతా మరి అవి ఎనభై తొట్టా సాయిగా పాపన్నకు ఎర్రవసకు అవ్వా జర ఆ గన్ని పోతా పోతా వాళ్ళు కల్పించలేదు ఆ తాత నాకు అన్నాడు ఎక్కిరమ్మని అయిపోయిందా మీరు ముల్లే కట్టుకోండి బాపు మేము ఇప్పుడు కొడుకు పిలిచోళ్ళవు మీరు ముల్లే కట్టుకోపోండి సరే తల్లి ఏ తిన్న బయలుదేరుతావు బయలుదేరి కదా శక్తి మాతాది పరిశుద్ధ కింది బిడ్డలారా నా దగ్గరికి రాకుంది బిడ్డలారా నాకు పరిశుద్ధ కింది బిడ్డలారా నా దగ్గరికి రాకుంది బిడ్డలారా పరిశుద్ధ కింది బిడ్డలారా నాకు పరిశుద్ధ కింది బిడ్డలారా నా దగ్గరికి రాకుంది బిడ్డలారా అంగట్ల గుడి చేస్తా బిడ్డలారా మీరు ఆయన వస్తండి బిడ్డ
దీంట్లో పడ్డట్టు కదా నా బోలు గోరు నన్ను ధన ద్రవ్యములు వెంట కొలిచే ఎవరైనా ధన ద్రవ్యములు వెంట కొలిచే ఎవరైనా తల్లి గర్భమునందు వినరా తల్లి గర్భములందు వినరా తమ్ముడు మోచి కన్నది మన తల్లి అయ్యో రక్తం ధర పోసి పెంచిండు మన తల్లి అయ్యో రక్తం ధర పోసి పెంచిండు మన తల్లి కిరితి అపకీర్తి రెండు పెనులు వచ్చు కిరితి అయ్యో కిరితి అపకీర్తి రెండు పెనులు వచ్చు యోచించి చూసిరా కనరా మాట కనరా వెళ్ళిపోయేది నాడు ఎంత ఒక్కటి రాదు వెళ్ళిపోయేది నాడు ఎంత ఒక్కటి రాదు కనరా మాట గనరా వాళ్ళు పిల్లలు మాయ వన్న తమ్ముడు మాయా వాళ్ళు పిల్లలు మాయ వల్ల తమ్ముడు మాయా వెళ్ళిపోయేది నాడు ఎంత రారు ఎంత రారు ఎంత
ఈ విధంగా ఆ యొక్క ఎర్ర ఓచో తల్లిని మాత్రం తొట్టెలుగా